రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం శిరోముండనం బాధితురాలికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆర్థిక సాయం అందించారు. భర్త చేతిలో నానా చిత్రహింసలు అనుభవించిన బాధితురాలు ఆశ ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో తలదాచుకుంటోంది. కొన్ని రోజుల క్రితం భర్త అభిరామ్ ఇంటి వద్ద ఉన్న ఆశను దారుణంగా కొట్టి ఆ తర్వాత అత్యంత అమానుషంగా శిరోముండనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. కానీ బాధితురాలు ఆశను మాత్రం నానా ఇబ్బందులకు గురి చేశారు. శిరోముండనం ఘటన తర్వాత బాధితురాలు ఆశను రాజమండ్రి హోంకు తరలించారు. తన కోసం పోరాటం చేసి తనకు ధైర్యాన్ని అందించిన నర్సిపల్లి హారికను ఏవి అప్పారావు రోడ్డులోని హారిక స్వగృహంలో సోమవారం బాధితురాలు ఆశ కలిసింది. ఆమెకు అన్ని విధాల ధైర్యాన్ని అందించిన హారిక బీజేపీ నాయకుల సమక్షంలో ఆమెకు ఆర్థిక సాయం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, బీజేపీ రాజనగరం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరగంటి సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలపు సత్యసాయిరాం, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య, స్వర్ణ రజని, కందికొండ రమేష్, రొంగల గోపి, మన్నెం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.